భగవద్గీత 2వ అధ్యాయం 6వ శ్లోకం. నా చైతద్విమః కతరన్నో గర్యో యద్వజయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజివిషామః తేవస్థితాః ప్రముఖే ధాతరాష్ట్ర. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు. వాళ్ళని జయించడమో లేదా వారించే జయింపబడటమో, వారిని సంహరించిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు. పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలలో ప్రత్యామ్నాయాలను, వాటి పరిణామాలను బేరీజు వేసుకోవటం పరిపాటి. కౌరవులను ఓడించటం మేలా లేక వారి చేతిలో ఓడిపోవటం మంచిదా అని అర్జునుడు మదన పడుతున్నాడు. 2 పరిణామాలు ఓటమి కాగానే తోచాయి. ఎందుకంటే కౌరవులని సంహరించి యుద్ధంలో గెలిచిన తనకు జీవించాలనే ఇక ఆశ ఉండదు. కానీ భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు మొదలైన వారు అల్పబుద్ధితో కౌరవుల అధర్మ పక్షమున చేరి ఉన్నారు. వారి కోసం అర్ధకాం అన్న పదం వాడబడినది. అంటే ధనము, అధికారములపై ఆసక్తితో ఉండి అని. ఎందుకంటే వారు దుష్టుడైన దుర్యోధని పక్షంలో చేరారు. కాబట్టి వారిని యుద్ధంలో సంహరించటం సహజంగా జరిగేదే. నిజానికి నీచబుద్ధితో ప్రవర్తించిన గురువు వదిలివేయబడటానికి తగినవాడే అని యుద్ధం తర్వాత స్వయంగా భీష్ముడే అంగీకరించాడు. ఈ సందర్భంలో భీష్ముడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీమద్ భాగవతం పరమ భక్తుడు. అతను ఇంద్రియములను జయించినవాడు మరియు శూరత్వానికి, సహృదయానికి ప్రతీక. పరమ సత్యాన్ని తెలిసిన వారిలో ఒకడు మరియు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. మృత్యువు కూడా అతను సంకల్పించి స్వీకరించినప్పుడే ఆయన దరికి వస్తున్నది. చాలా కారణాల వలన భీష్ముడు 12 మంది మహోన్నత వ్యక్తులలో అనగా మహాజనులు ఒకడిగా పరిగణించబడ్డాడు. భాగవతంలో ఈ విధంగా ఉంది. స్వయంభూర్ నారదః శంభుః కుమారః కపిలో మనుః ప్రహ్లాదో జనక భీష్మో బలిర్ వయ్యసకిర్వయం. భాగవత ధర్మములు యథార్థముగా తెలిసిన వారు ఈ 12గురు. మొట్టమొదట జన్మించిన బ్రహ్మదేవుడు, నారదముని, శంకర భగవానుడు, 4 కుమారుల ఋషులు, కపిల భగవానుడు, దేవహూతి తనయుడు, స్వయంభువ మనువు, ప్రహ్లాద మహారాజు, జనక మహారాజు, భీష్మ పితామహుడు, బలిచక్రవర్తి, సుఖదేవముని మరియు వేదవ్యాసుడు. కాబట్టి భీష్ముడు మహాజ్ఞాని. అతని ఏ పని కూడా ధర్మ విరుద్ధంగా ఉండదు. అయినప్పటికీ అతని గంభీరమైన వ్యక్తిత్వం ప్రాపంచిక తర్కానికి అతీతమైనవి. అతను కౌరవుల పక్షాన పోరాడిన యుధిష్ఠిరుడితో అనగా పాండవ అన్నదమ్ములలో పెద్దవాడు యుద్ధం ముందు ఈ విధంగా అన్నాడు: నేను అధర్మ పక్షాన పోరాడటానికి బద్ధుడై ఉన్నాను, కానీ మీరే విజయులవుతారు అని వరమిస్తున్నాను అని. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ వారి పక్షాన ఉండగా పాండవులు ఎప్పటికీ ఓడిపోరు అని భీష్ముడికి తెలుసు. తను అధర్మ పక్షాన ఉండి ముల్లోకాలలో ఎంత పెద్ద శక్తి అయినా ఈ ధర్మయుద్ధంలో దుర్మార్గమును గెలిపింపలేదు అని నిరూపించాడు. ఈ విధంగా తన ప్రాణాలనే త్యాగం చేస్తూ శ్రీకృష్ణుని దివ్యలీలల యందు తన వంతు సహకరించాడు. కౌరవ పక్షంలో ఉండి పోరాడిన భీష్ముడికి తనపై ఉన్న ప్రగాఢ భక్తి శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే భీష్ముడి ప్రతిజ్ఞ నిలబెట్టడం కోసం తన సొంత ప్రతిజ్ఞనే భంగం చేసుకున్నాడు. యుద్ధంలో ఒకానొక రోజు, మరుసటి రోజు సూర్యాస్తమయానికల్లా తాను పాండవ ముఖ్యుడు అర్జునుడిని సంహరిస్తాను లేదా అతనిని కాపాడటానికి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టను అని తన సంకల్పాన్ని భంగం చేయాలి అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడు ప్రతిజ్ఞని కవులు ఈ విధంగా వర్ణించారు: ఆజు జో హరిహస్త్ర గాహవు తౌ లాజహు గంగ జనని కోశాంతను సుతన కహావు. అనగా సూరదాస్, భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మచే నేను ఆయుధం పట్టనీయకపోతే నా తల్లి గంగాదేవికి సిగ్గుచేటే. నేను
శంతన మహారాజు పుత్రుడనే కాదు, భీష్ముడు ఎంత పరాక్రమంతో పోరాడంటే అర్జునుడి రథం ముక్కలు ముక్కలు అయిపోయినది. అర్జునుడు నేల మీద నిలబడ్డాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రథచక్రాన్ని ఎత్తి భీష్ముడిని అర్జునుడిని చంపకుండా నిలువరించటానికి ముందుకు ఉరికాడు. చేతిలో రథచక్రమే ఆయుధంగా ఉన్న భగవంతుడిని చూసి భీష్ముడు ఎంతో ఆనందపడ్డాడు. భక్తవత్సలుడైన భగవంతుడు తన భక్తుడి మాట నిలబెట్టడం కోసం తన పాటనే పక్కకు పెట్టాడు అని అర్థం చేసుకున్నాడు. నిజానికి శ్రీకృష్ణుడి పట్ల భీష్ముని భక్తి చాలా రసికతతో కూడుకున్నది. ఆయన శ్రీకృష్ణుడి బృందావన లీలలపై ధ్యానం చేసేవాడు. అక్కడ గోవులను అడవిలో మేతకు తీసుకెళ్లి సాయంకాలం గ్రామానికి తిరిగి వస్తుండగా ఆవుల గిట్టల నుండి లేచిన ధూళి ఆ స్వామి ముఖారవిందం పైబడి అది మరింత అందంగా మధురంగా కనిపించేది. మహాభారత యుద్ధంలో కుర్రాల గిట్టల నుండి లేచిన ధూళి కూడా శ్రీకృష్ణుడి అందాన్ని ఇనుమడుక్క చేసినది. మరియు తన ప్రభువు దర్శనాన్ని అక్కడ ఆయన ఎంతో ఆస్వాదించాడు. తన జీవితపు చివరి దశలో అంపశయ్య అనగా బాణములతో తయారు చేసిన పరుపుపై 6 నెలలు పరుండిన భీష్ముడు స్వామి యొక్క ఆ రూపంపై యుద్ధభూమిలో గుర్రపు గిట్టల నుండి ఎగిసిన తెల్లని ధూళి శ్రీకృష్ణుడి కేశములపై పడి కప్పివేసినది. ఇంకా రథం నడిపే శ్రమ వలన స్వామి ముఖారవిందము చెమట బిందువులతో ఉన్నది. ఇవి ఆభరణముల వలె నా స్వామి అందాన్ని ఇనుమడింపచేస్తున్నాయి. నా పదునైన బాణముల వలన కలిగిన గాయాలు ఆ అలంకారమును మరింత పెంచుతున్నాయి. అలాంటి శ్రీకృష్ణుడిపైనే నా మనసు ధ్యానం చెయ్యాలి. శ్రీకృష్ణుడు ఆయన ప్రేమ భక్తికి ప్రతిస్పందనగా అంపశయ్యపై ఉన్న భీష్ముడిని కలవటానికి స్వయంగా విచ్చేశాడు. ఆ భగవంతుడిని కళ్ళెదుటే దర్శిస్తూ మహాత్ముడు భీష్ముడు స్వచ్ఛందంగా తన శరీరాన్ని విడిచిపెట్టాడు.